ఈరోజు మనం ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. ఒక హోల్ క్యారెట్ని నేను ఇప్పుడు దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఎందుకు 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలంటే, మనం ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ని ఒక పార్ట్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని షేర్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రాక్షన్స్ యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి డినామినేటర్, ఇనిషియల్ వాల్యూ, టోటల్ పార్ట్స్ ఆఫ్ ది హోల్ క్వాంటిటీ అంటే ఒక హోల్ క్వాంటిటీని 4 పార్ట్స్గా ఈక్వల్ చేసాం. దాన్నే డినామినేటర్లో రాసుకుంటాం టోటల్ పార్ట్స్ని. అండ్ ఇనిషియల్ వాల్యూ మనకి ఎన్ని ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. అందుకే నేను అక్కడ 4 వేసాను. సో నాకు ఇప్పుడు కుకింగ్ చేయడానికి ఒక పార్ట్ అవసరం. సో దాన్ని పైకి తీసుకున్నాను. ఆ పార్ట్ దాని నుంచి సపరేట్ చేశాను 4 ఈక్వల్ పార్ట్స్ నుంచి. దాన్ని నేను న్యూమరేటర్లో రాసుకుంటా. అదే నాకు ఫైనల్ వాల్యూ. సో మ్యాథమెటికల్గా దీన్ని ఎలా రాసుకోవాలంటే 1/4 లాగా రాసుకుంటాం. సో ఇదే సింపుల్గా ఫ్రాక్షన్స్ అంటే.